విషయం ఏంటంటే ఏవో గారు 10 నెంబర్ ఎగ్జామ్ రాసినాడు వీళ్ళు తీసుకపోయి 50 నెంబర్లు పెడతారు. ఈ 50 నెంబర్ తీసుకొచ్చి 1 నెంబర్లు పెడతారు. ఎందుకు పెడతారు అని మేము అడిగినట్టు ప్రశ్నించిండు. కాంట్రా పెట్టి 20 రోజులు అవుతుంది మొత్తం నార్మల్. ఎందుకు అంటే వాళ్ళకి పొద్దుగుతే మందు కావాలి, ఫోన్ పేలో పైసలు కావాలి. రాజకీయ నాయకు ఇంకా కొత్త ఒరిజినల్ ఉన్నాయి సార్. ఇక్కడ జరిగేది రైతులు అందరూ ఒక్కరి గంట లేదంటే మొత్తం అదే పని జరిగే నశించాలా ప్రభుత్వ అధికారులు ఉండి వైఖరి కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని, కొనుగోలు చేయాలి గొడ్లు వచ్చినాయి. నిన్న పట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుడిసెలా పోతే ఒక్క చోటిస్తాలే. ఆ గుడిసెలా పోతే వానలో ఇదే నీడా పడాలని పోయి నాటు. ఇప్పుడు 2 ఎకరాలది మీ సొంతందేనా? మా సొంతందే. ఖాత గాయలేదు. ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను. జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు. మేము లేను. ఈ నిసాబెట్ట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది. మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు. మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి చస్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాంటా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకా ఖచ్చితంగా ఈ రాష్ట్ర కాంటే చచ్చిపోతాను. నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానే అందరికీ పోయి అడుగురి వాడి జీతం ఉండి బతుకుతున్నాం. అంటే మేము నేను ఎంతగానో ఇప్పుడు 10 ఇంటికి వస్తాను. చెత్త అని అంటారు, పైసలు ఇస్తాను అన్నా కూడా వారు కాంటాకు రావట్లేరు. వారు ఏదైనా అంటే లంచం ఇచ్చి వారికి మొత్తం కంట పెట్టుకుంటారు. నా ఓట్లు మొత్తం మలకాయ వెళ్ళింది, ఎలకలు కొట్టింది. 4000 పట్టాలు తెచ్చిన పట్ట అంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9 ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి పట్టదానే నడిచిపోయినా నేను. ఎన్ని రోజులు ఖాళీ ఉండను, 6 దాటి 7 రోజులు ఉండను, 7 రోజులు కోసం చేయను. ఇది నాకు భూమి లేదు, తాగలేదు, వాడి జీతం ఉన్నాడు. నేను 2000 డబ్బు పండించుకోనికి ఇట్లా ఆగమైపోతున్నా. వరకాలం అట్లా నాశనం అయిపోయింది. అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాల ప్రకాశ కూరలకైనా ఇచ్చేద్దాం, టారులకైనా ఇచ్చేద్దాం అని అంత కూతురు చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు? ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరువు కింద ఆ కట్ట తేకి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం కొట్టుకొని పోయింది. 6 ఎకరాల పొలం చేసిన గతి లేదు మాకు. వారాకాలం చేస్తే కౌలుకి చేస్తేనే బిత్త బతుకుతాం మేము.